ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణంలో సిట్ పేర్కొన్నట్లు మాస్టర్ మైండ్ గా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డిని దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం శనివారం రాత్రి 8:30 గంటలకు అరెస్టు చూపించారు. శనివారం రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్న మిథున్ రెడ్డిని ఆదివారం ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టులో మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇప్పటికే 3 సార్లు ఎంపీగా ప్యానెల్ స్పీకర్ గా పనిచేశారని, అరెస్టు విషయంలో స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. తనకు ఈసీజీలో తేడాలొచ్చాయని, బ్లాక్లు కూడా ఉన్నాయని మిథున్ రెడ్డి న్యాయాధికారికి చెప్పారు. మిథున్ రెడ్డిపై మోపిన ఐపీసీలోని 409 సెక్షన్ ఆయనకు వర్తించదని వివరించారు. ఒకవేళ ఆయనకు రిమాండ్ విధిస్తే భద్రతా కారణాల రీత్యా ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. ఇదే సమయంలో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించిన న్యాయవాది కోటేశ్వరరావు మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు తరలించాలని, ఆయన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని వివరించారు. జైల్లో కూడా వై కేటగిరీ భద్రత కల్పించాలని మిథున్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. ఇంటి భోజనం, ములాఖత్, వైద్యంపై కూడా మిథున్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. మిథున్ రెడ్డిని తప్పుడు కేసులు సృష్టించి అరెస్ట్ చేశారని, ఇది చంద్రబాబు సృష్టించిన కట్టుకథ అని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అంటే ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినది లిక్కర్ స్కామ్ అంటారు. ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీ ఒక జీవోతో వేవ్ చేసి ఆ తర్వాత క్యాబినెట్ 4 ఖర్చుకుని క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. రోజు 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు, ఎందుకంటే అంతా ఊహాజనితమే, వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. మిథున్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయిన అనంతరం న్యాయాధికారి మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని సిట్ ని ఆదేశించారు. అక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వెనువెంటనే సిట్ అధికారులు ప్రత్యేక బందోబస్తుతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆదివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తరలించారు. మిథున్ రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు ఆసుపత్రి గేట్లు మూసేసి ఓపీని కూడా నిలిపివేశారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు. కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకొస్తున్నారని తెలిసిన వెంటనే అక్కడికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. న్యాయవాదులు కూడా అడ్డుకున్నారంటూ వివాదం ప్రారంభం కావడంతో ఏసీపీ వచ్చి సర్దుబాటు చేశారు. కోర్టు వద్దకు మాజీ మంత్రి జోగి రమేష్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చారు.